లోకల్ కిచెన్ సహ సమర్పణ ఎలక్ట్రాన్ ఎలక్ట్రిక్ కుక్కర్ కొనుగోలుపై 4 ఉచిత బహుమతులు పొందండి. తీపి పులుపు వగరు చేదు షడ్రుచులు హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు లోకల్ కిచెన్. ఈ రోజు మన లోకల్ కిచెన్ వ్యూయర్ లక్ష్మి గారు వచ్చారు. మరి ఆవిడ స్పెషల్ ఐటమ్స్ ఏం నేర్పుతున్నారో అడిగి తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ హర్. హలో లక్ష్మి గారు. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఈ రోజు మా లోకల్ కిచెన్ వ్యూయర్స్ కి మీరు స్పెషల్ ఐటమ్స్ ఏం నేర్పుతున్నారండి? పండు మిరపకాయతో అల్లం చట్నీ, ఇంకోటి మటన్ బ్రెయిన్తో ఫ్రై. ఈ రోజు లక్ష్మి గారు 2 స్పెషల్ ఐటమ్స్ మనకు నేర్పుతున్నారండి. పండు మిరపకాయల అల్లం చట్నీ, మటన్ బ్రెయిన్ ఫ్రై. మరి లక్ష్మి గారు ముందుగా ఏ ఐటమ్ చేస్తున్నారు మీరు? పండు మిరపకాయతో అల్లం చట్నీ అది చేద్దామా? ఓకే, మరి ఈ పండు మిరపకాయలతో అల్లం చట్నీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చెప్తారా? చెప్తాను. చింతపండు, వెల్లుల్లిపాయ, అల్లం, టమాటా, పండు మిరపకాయ తుక్కు, శనగపప్పు, ధనియాలు, మినప్పప్పు, బెల్లం, పోపు దినుసులు, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, పసుపు. ఓకేనండి, ఇవన్నీ కూడా కావాల్సిన పదార్థాలా? మరి తయారు చేద్దామా? ఏం చేయమంటారు? ముందుగా బౌల్ పెట్టి కొద్దిగా బౌల్ పెట్టాలా? మనం ఏం చేస్తామండి అంటే తిరగమూత వేసుకుంటామా? పోపు ఇవి వేయించుకోవాలి. అల్లము వెల్లుల్లి వేయించుకోవాలా? అల్లం, వెల్లుల్లి, మినప్పప్పు, శనగపప్పు, ధనియాలు ఇవన్నీ వేయించుకుని సపరేట్గా తీసుకోవాలి. తర్వాత చింతపండు, టమాటా, బెల్లం, కొద్దిగా వాటర్ పోసి దాంట్లో ఉడికించాలి. అది బాయిల్ చేయాలి. ఓకే, అంటే అది థిక్ గ్రేవీ అయ్యేదాకా దాన్ని బాయిల్ చేయాలి. ఫస్ట్ శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు వేయాలి. ఇప్పుడు ఏం చేస్తా? మినప్పప్పు కొంచెం వేయిన తర్వాత ధనియాలు వేయాలి. అవి కొంచెం రంగు వచ్చిన తర్వాత ధనియాలు వేసుకోవాలి. ఇప్పుడు ఏం వేసాం? ధనియాలు వేసుకున్నాము. శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, కరివేపాకు, ఈ 4 ఫ్రై చేసుకోవాలి. అంటే ఇందులో కరివేపాకు క్వాంటిటీ చాలా ఎక్కువ పడుతుందా? కరివేపాకు, కొత్తిమీర కూడా ఎక్కువ పడుతుంది. అదే మీరు 2 పెద్ద పెద్ద బౌల్స్ తీసుకున్నారంటే దీని క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలన్నమాట. ఈ రెండిట్ల వలన టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ ఫ్లేవర్ ఎక్కువ రావాలి. వేగిందా? తీద్దాము, విడిపోతుంది. కదండి, ఇప్పుడు పక్కకి పెట్టమంటారా? చల్లారాలా? ఇంకొంచెం లైట్గా కొద్దిగా ఆయిల్ వేస్తాం. ఇంకొంచెం ఆయిల్ ఇప్పుడు మేము అన్ని మంచిగా ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఈ అల్లం చట్నీ ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందేమో కదండి? ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఒక 4 రోజుల పైన, 4 రోజుల పాటు ఉంటుంది. పాడవదు అసలు. ఇప్పుడు అల్లం వేస్తున్నారా? అవి కొంచెం గోల్డ్ రంగు వచ్చే వరకు వేసి తర్వాత వెల్లుల్లిపాయ వేసుకోవాలి. వెల్లుల్లి కూడా వేయించాలి. వెల్లుల్లిని మీరు అంటే క్రష్ చేసినట్టున్నారు కదా? అంటే మామూలుగా పండు మిరపకాయలతో పచ్చడి చేస్తాము, అందులో పోపు పెట్టి అంటే తిరగమూత వేసి చేస్తాం అంతే కదా. కానీ ఇలా అల్లం చట్నీ, కరివేపాకు, కొత్తిమీర వేసి ఎప్పుడు చూడలేదు. మీరు చెప్తున్నారు కదా, మీ ఓన్ క్రియేటివిటీ అని చెప్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తామండి? ముందుగా మనం పోపు వేయించుకున్నాం. శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు వేయించి విడిగా తీసాము. ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేయించాం, విడిగా తీసాం ప్లేట్లో. ఇప్పుడు చింతపండు, టమాటా, బెల్లం, కొద్దిగా వాటర్ వేసేసి వాటర్ పోసి. ఈ ఆయిల్ సరిపోతుంది ఇందులోనే? సరిపోతుంది. ఇప్పుడు చింతపండు వేయించి, టమాటా ముక్కలు, కొంచెం వాటర్
బెల్లం వేస్తున్నారా? చింతపండు, టమాటో, బెల్లం, పసుపు. ఎందుకంటే ఆల్రెడీ ఇందులో కొద్దిగా ఉప్పు ఉంది కదా, కొంచెం తగ్గించేసుకుంటే చూసేసి. పండుమిరపకాయలు ఆల్రెడీ ఉప్పు ఉంది కాబట్టి ఎవరి టేస్ట్ అనుగుణంగా తీసుకోవాలి. ఇప్పుడు మనం పండు మిరపకాయల అల్లం చట్నీ తయారు చేస్తున్నాం కదండి. చింతపండు, టమాటా ముక్కలు, బెల్లం, పసుపు వేసి దాన్ని మనం బాయిల్ చేస్తాము. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకున్నాము. ఈ గ్రేవీ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోగా చిన్న బ్రేక్ తీసుకుందాం. Local Kitchen. Take a break. Local Kitchen. ఆఫ్టర్ ద బ్రేక్. ఇప్పుడు మనం పండు మిరపకాయల చట్నీ తయారు చేస్తున్నాం కదండి. టమాటా ముక్కలు, చింతపండు, బెల్లం, పసుపు వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి మనం గ్రేవీని తయారు చేస్తున్నాము. గ్రేవీ ఎంతవరకు ఉడికిందో చూద్దాం. లక్ష్మి గారు, చాలా దగ్గర పడింది కదండి, ఆల్మోస్ట్ అయిపోయింది కదా. అంటే మనం వేసిన వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యి దగ్గర పడింది. ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని మనం మిక్సీలో వేసుకోవాలా? ఇది కూడా చల్లారింది, మనం తీసుకున్న పోపు కూడా. ఓకే, అంటే కొద్దిగా క్రష్ అయితే చాలు. కొద్దిగా అయితే చాలు. ఇదిగో ఇది కొంచెం గ్రైండర్ అయింది కదండి, పౌడర్ లాగా. ఓకే, తర్వాత కొత్తిమీర వేసుకో. అచ్చా, ఇప్పుడు కొత్తిమీర డైరెక్ట్ వేసేస్తాం. కొద్దిగా వాటర్ ఇస్తారా? కొత్తిమీర కూడా గ్రైండ్ చేసిన తర్వాత పండు మిరపకాయ వేసుకో, తొక్కు వేసుకుంటాం. డైరెక్ట్ అంటే అవి లేవనేసి మనకి గ్రైండ్ అవ్వడంలో కొంచెం టైం. ఇది కూడా ఒకసారి వేసిన తర్వాత కొంచెం వాటర్ ఓకే, వాటర్ యాడ్ చేసి మళ్ళీ గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ గ్రేవీ వేస్తాం అందులో. కొంచెం వాటర్ కూడా తీస్తాం. ఇంకా వాటర్ యాడ్ చేస్తా. ఎందుకంటే దీనికి బెల్లం అనేది అంతా ఉంటుంది కదా. బెల్లం వేసేప్పటికీ థిక్ గ్రేవీ అయింది కదండి. చింతపండు, టమాటో. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇది ఎన్ని రోజులైనా అట్లే ఉంటుంది, అసలు పాడుతుంది. స్టవ్ ఒకసారి వేస్తే
అంటే మెత్తగా దీన్ని గ్రైండ్ చేయాలా? బాగా మెత్తగా కాదు, పొలక పొలకగా. ఇంకొకసారి ఆయిల్. ఇప్పుడు ఏంటి ఇందులో మనం తిరగమూత వేస్తాము. కొంచెం ఎక్కువ వేయాలి ఆయిల్. అంటే ఇది నిలవ ఉండే పచ్చడి కాబట్టి కాస్త ఎక్కువ ఆయిల్, అంటే మంచిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత బాగుంటుంది అనేసి రెసిపీ బాగుంటుంది. నూనె వేడెక్కిందండి. వేడెక్కిందండి, సిమ్లో పెట్టండి సరే. సరే, ఇందులో మనం ఇప్పుడు ఇందులో పోపు దినుసులు ఏమేమి వేశారు? మెంతులు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, మొత్తం అన్నీ వేసుకోవాలి. ఓకే. ఇందులో ఇంగువ ఏం వేయమండి? అంటే మనం వెల్లుల్లి యూజ్ చేసాం కదా కాబట్టి ఏదో ఒకటే వేస్తాం. ఇంగువ వేస్తే అల్లం, వెల్లుల్లి వేరు, వెల్లుల్లి వేస్తే ఇంగువ వేరు. ఇప్పుడు ఆ చట్నీ మనం ఇందులో వేసేస్తామా? స్టవ్ బంద్ చేసి వేయాలి. అంటే కొద్దిగా నూనె చల్లారాల్సిన అవసరం ఉండదు. కలిపి బాగా. మరి నూనె ఎక్కువ తీసుకున్నాం కదా అందులో, మరి ఈ చట్నీ వేయంగానే గట్టి పడిపోయి అలా ఉండదా? అలా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలా? ఇప్పుడే దీన్ని ఆయిల్ ఇలా బాగా కలుపుకుని మనం చాలా తక్కువ క్వాంటిటీని తీసుకున్నప్పటికీ చట్నీ చాలా ఎక్కువైంది కదండి. అంటే శనగపప్పు అవన్నీ వాటి వల్లనే ఎక్కువ అవుతుంది. అయిపోయిందా? సర్వ్ చేసుకుందామా? కొద్దిగా గార్నిష్ చేస్తారా? క్రాంతి గారు, పండుమిరపకాయ అల్లం చట్నీ తయారైంది. దీన్ని ఇడ్లీ, దోశ, రోటీ, రైస్ దేంతోనైనా సర్వ్ చేయొచ్చు కదండి. చాలా వెరైటీగా ఉంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. చాలా మంచి డిష్ నేర్పారండి మీరు. పండు మిరపకాయల అల్లం చట్నీ తయారు చేసే విధానం చూసారు కదండి. దీన్ని ఇడ్లీ, దోశ, రోటీ, రైస్ దేంతోనైనా సర్వ్ చేయొచ్చండి. చాలా డెలిషియస్ గా ఉంది. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా. తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. పండు మిరపకాయల అల్లం చట్నీ తయారు చేయడానికి ముందుగా కడాయి తీసుకుని అందులో నూనె వేసుకుని, నూనె కాగిన తర్వాత శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, కరివేపాకు ఇవన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి విడిగా తీసుకుని అదే నూనెలో అల్లం, వెల్లుల్లి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పదార్థాలను కూడా ప్లేట్లోకి వేరుగా తీసుకున్న తర్వాత ఇప్పుడు అదే కడాయిలో టమాటో ముక్కలు, చింతపండు, బెల్లం, పసుపు, ఉప్పు వేసుకుని తగినంత వాటర్ కూడా యాడ్ చేసి దీన్ని కుక్ చేసుకోవాలి. ఈ గ్రేవీ థిక్ అయ్యేంత వరకు దీన్ని ఉడికించాలి. ఇప్పుడు వేరుగా ప్లేట్లోకి తీసుకున్న మసాలాని మిక్సీలోకి వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, పండు మిరపకాయలు కూడా వేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని గ్రైండ్ చేయాలి. తర్వాత ముందుగా తయారు చేసుకున్న గ్రేవీని కూడా వేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయి తీసుకుని అందులో నూనె వేసుకుని, నూనె కాగిన తర్వాత అందులో పోపు దినుసులు అంటే మెంతులు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఈ పోపులో మనం గ్రైండ్ చేసుకున్నటువంటి పేస్ట్ను కూడా కలుపుకుంటే పండు మిరపకాయల అల్లం చట్నీ తయారవుతుంది. పండు మిరపకాయల అల్లం చట్నీ తయారు చేసే విధానం చూశారు కదండి. మరి మా నెక్స్ట్ ఐటమ్ మటన్ బ్రెయిన్ ఫ్రై. అది నేర్చుకోబోయే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం.
తీపి పులుపు వగరు చేదు షడ్రుచులు. Local Kitchen. Take a break. తీపి పులుపు వగరు చేదు షడ్రుచులు. Local Kitchen. వెల్కమ్ బ్యాక్ టు లోకల్ కిచెన్. ఇప్పుడు మన నెక్స్ట్ ఐటమ్ మటన్ బ్రెయిన్ ఫ్రై. అది ఎలా తయారు చేయాలో లక్ష్మి గారిని అడిగి తెలుసుకుందాం. మరి ఈ మటన్ బ్రెయిన్ ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చెప్తారా? చెప్తాను. ఉల్లిపాయ పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా, కరివేపాకు, నెయ్యి. ఓకేనండి, ఇవన్నీ కావాల్సిన పదార్థాలు. మరి స్టార్ట్ చేద్దామా? ముందు ఏం చేస్తామండి? వాటర్ పోసిన తర్వాత ఈ బ్రెయిన్ ఉంది కదా, ఇచ్చారండి, సరిపోతుంది. బాగా కలది వేసేయాలన్నమాట. మాకు బ్రెయిన్ ఉంది కదా, వేసి తర్వాత ఉల్లిపాయ పేస్ట్. అంటే వాటర్ వేసుకుని అందులో వాటర్ వేసుకున్న వెంటనే ఇవన్నీ వేసేయాలి. అంటే ఇది బాయిల్ అవ్వాలా? అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పూన్ ఉన్నారనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం 2 స్పూన్లు, కారం ఎక్కువ పడుతుందా? పసుపు, మసాలా పొడి, గరం మసాలా పొడి, కొంచెం సాల్ట్ సరిపడా. ఈ ఐటమ్ చాలా ఫాస్ట్గా చేయొచ్చాము కదండి ఇంట్లో. ఓకే, ఇది బాయిల్ అయిన తర్వాత అంటే ఈ వాటర్ అంతా అది అబ్జార్బ్ చేయాలా? ఆయిల్లో పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మూత పెట్టాము. ఎంతసేపు మరి బాయిల్ అవ్వడానికి టైం పడుతుంది? మనకి 15 నిమిషాలు అయితే 15 మినిట్స్ టైం పడుతుంది. ఓకే, ఇప్పుడు ఏంటి మనం ఫ్రై చేసుకుని ఇంకో కడాయి పెట్టుకోవాలా? ఓకే, కడాయి పెట్టుకోవాలా? కడాయి నూనె వేయాలా? ఓహో, నెయ్యితో చేస్తాను కదండి. దీనికి స్పెషల్గా నెయ్యే వాడతామా? అంటే నెయ్యితో మంచి వాసన వస్తుంది. నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత కొంచెం కరివేపాకు. నెయ్యి కాగిన తర్వాత కరివేపాకు, గరం మసాలా వేస్తామా? నెయ్యి కాగిందండి, కరివేపాకు వేసుకున్నా అంటే కరివేపాకు 4 రెబ్బలు చాలండి. కరివేపాకు అయిన తర్వాత అది కుక్ చేసుకుంటే వేసుకోవాలి. ఇందులో అంటే ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఇంకో సైడ్ జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ పేస్ట్ వేసాం కదా, ఇదంతా దీనికి అతుక్కోవాలి బాగా. మనం ఇట్లా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే బాగా అవుతుంది. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. అంటే మనం మసాలాలో ఇది కూడా వేసిన తర్వాత ఎంతసేపు ఫ్రై చేయాలి? 10 to 15 మినిట్స్ పడుతుంది. ఇది పడుతుంది. అంటే ఐలో పెట్టి చేస్తే తొందరగా రాదు. ఇప్పుడు కొద్దిగా అవ్వింది కదా, ఇప్పుడు ఇలా వేసుకోవాలి. ఇది ఎందుకంటే మెత్తగా ఉంటుంది కదా ఎన్న పూసలే, ఎందుకు జాగ్రత్తగా చేసుకోవాలి. అంటే జాగ్రత్త చేసుకుంటే అలా ఇడిపోకుండా ఉంటుంది అనమాట. మామూలు అడాడాడుగా చేసి ఇలా తిప్పేస్తుంటే మొత్తం అంత ఆగమవుతుంది, పీసెస్లు అయిపోతాయి. ఇది ఇంకో సైడ్ కూడా టర్న్ చేసి మనం ఫ్రై చేసాం కదండి. ఇప్పుడు గరం మసాలా పొడి వేస్తాం. గరం మసాలా 1 స్పూను సరిపోతుంది. ఓకే, స్టవ్ బంద్ చేస్తాం కదా, స్టవ్ ఆఫ్ చేయనా? బంద్ చేస్తాం. ఇప్పుడు గరం మసాలా వేసిన తర్వాత ఒకసారి ఇట్లా దీన్ని టర్న్ చేసుకోవాలి. అంటే అది మసాలా మిక్స్ అవ్వాలి. ఇది ఎక్కువగా అంటే దేంతో, రైస్తో ఎక్కువ బాగుంటుందండి? అన్నంతో ఎక్కువ బాగుంటుంది? అన్నంతో ఎక్కువ బాగుంటుంది. ఇప్పుడు ఇది ఆరోగ్యం బాగాలేని వాళ్ళు ఎక్కువగా తింటారు. తింటే ఇది ఒంటికి చాలా మంచిది. అదే అన్నంలోనూ తింటే మంచిది అన్నమాట. మనం మామూలుగా మన బ్రెయిన్ కూడా మంచిది అన్నట్టు. చిన్న పిల్లలకు పెట్టినా, పెద్దలు తిన్నా, కొంచెం హెల్త్ తేడాగా ఉన్న వాళ్ళకి
పెట్టచ్చు. ఓకే, సర్వ్ చేసుకున్నాము. ఇంకా ఒక ప్లేట్ తీస్తాను. జారిపోతుంది వేసేయండి తర్వాత. అంటే జాగ్రత్తగా వేస్తున్నారు, విరిగిపోకుండా ఉండాలని కష్టపడి చేశారు లక్ష్మి గారు. అవును కదండి మరి. లక్ష్మి గారు ఇప్పుడు గార్నిష్ చేస్తున్నారండి. అవునండి, ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి. ఓకే, మటన్ బ్రెయిన్ ఫ్రై చాలా బాగా చేశారండి లక్ష్మి గారు. ఈరోజు మా లోకల్ కిచెన్కి వచ్చి మా లోకల్ కిచెన్ వ్యూయర్స్కి మంచి 2 స్పెషల్ ఐటమ్స్ నేర్పారండి. చాలా థ్యాంక్స్ అండి. చూసారు కదండి మటన్ బ్రెయిన్ ఫ్రై తయారు చేసే విధానం. దీన్ని రోటీతో కానీ రైస్తో కానీ సర్వ్ చేస్తే చాలా బాగుంటుందండి. మరి తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారు కదా. తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. మటన్ బ్రెయిన్ ఫ్రై తయారు చేసే విధానం. ముందుగా ఒక కడాయి తీసుకుని అందులో కొంచెం నీళ్లు పోసుకుని ఆ నీళ్ళలో మేక బ్రెయిన్, ఉల్లిపాయ పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా ఇవన్నీ వేసి బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు వేరొక కడాయి తీసుకుని అందులో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాగిన తర్వాత కరివేపాకు వేసుకుని ఫ్రై చేయాలి. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కుక్ చేసుకుని రెడీగా పెట్టుకున్నటువంటి మేక బ్రెయిన్ ని కూడా అందులో వేసి ఫ్రై చేసుకుంటే మటన్ బ్రెయిన్ ఫ్రై రెడీ అవుతుంది. చూసారు కదండి మా ఎపిసోడ్లో పండు మిరపకాయల అల్లం చట్నీ, మటన్ బ్రెయిన్ ఫ్రై తయారు చేసే విధానం. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా. మీరు కూడా వంట బాగా చేయగలరా? అయితే మా లోకల్ టీవీ వారు మీకు మంచి అవకాశాన్ని కల్పిస్తున్నారండి. మీరు చేయాల్సిందల్లా మీ పూర్తి వివరాలతో మీ అడ్రస్, ఫోన్ నెంబరు క్రింది నెంబర్కి SMS చేయండి. మరిన్ని కొత్త వంటకాలతో లోకల్ కిచెన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్. లోకల్ కిచెన్ సహ సమర్పణ. ఎలక్ట్రిక్ కుక్కర్ కొనుగోలుపై 4 ఉచిత బహుమతులు పొందండి.